హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో మనం మోడల్ డ్రివెన్ యాప్స్లో బిజినెస్ ప్రాసెస్ ఫ్లోస్ ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. సో మనం ఫస్ట్ ఏం చేద్దామంటే ఇక్కడ ఒక క్యూఏ టేబుల్ లాంటిది ఒకటి తీసుకుందాం. సో మనకు ఫస్ట్ ఏంటంటే మోడల్ డ్రివెన్ యాప్స్లో బిజినెస్ ప్రాసెస్ ఫ్లోస్ మనం డిఫైన్ చేసుకున్నప్పుడు కొన్ని స్టేజెస్ తీసుకోవాలన్నమాట. అది స్టేజెస్ మీద వర్క్ అవుతుంది కాబట్టి. సో ఫస్ట్ స్టేజ్లో ఏంటంటే ఒక క్యూఏ కేస్ నెంబర్ ఒకటి చూపిద్దాం. సెకండ్ స్టేజ్లో ఏంటంటే వాళ్ళు ఏదన్నా ఈ క్యూఏ క్వాలిటీ అనాలిసిస్ ఏ ఫోన్కి చేస్తున్నారు, యాపిల్ శాంసంగ్ అని సెలెక్ట్ చేసుకున్నారు అనుకోండి. తర్వాత ఏమవుతుందంటే వాళ్ళ డెసిషన్ బట్టి అది యాపిల్ స్టేజ్కి వెళ్ళాలా లేకపోతే శాంసంగ్కి రిలేటెడ్ స్టేజ్కి వెళ్ళి అక్కడ వాళ్ళు కామెంట్స్ ఇస్తారనమాట. కామెంట్స్ ఇవ్వగానే అది ఫినిష్ అయిపోవాలి. ఆ స్టేజెస్ అంటే ఆ బిజినెస్ ప్రాసెస్లో కంప్లీట్ అయిపోవాలన్నమాట. సో మనం ఏం చేద్దామంటే ఒక టేబుల్ క్రియేట్ చేసుకుందాం. ఫస్ట్ మనం ఏంటంటే మనకు ఒక సొల్యూషన్ ఉండాలన్నమాట. ఇక్కడ ఒక సొల్యూషన్ మనం క్రియేట్ చేసుకోవాలి. ఆ సొల్యూషన్ క్రియేట్ చేసుకోగానే మనకి ఇట్లాగా మొత్తం ఇట్లా కనిపిస్తుంది. సో ఇక్కడ మనకి ఒక టేబుల్స్లోకి వెళ్తే మీరు న్యూ అని వెళ్ళి ఇక్కడ టేబుల్స్ అడ్వాన్స్డ్ ప్రాపర్టీస్కి వెళ్తే ఒక న్యూ టేబుల్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ క్యూఏ టేబుల్ అని ఇట్లా ఇస్తాను నేను ఒకటి. సో మీరు ఏదన్నా ఇవ్వచ్చు ఇంకా. సో లేకపోతే ఓకే, లేకపోతే మీరు ఫోన్స్కి మీరు బిజినెస్ ప్రాసెస్లో దేనికి సంబంధించింది అయితే దాన్ని పెట్టుకోండి. సో మనం మోడల్ డ్రివెన్ యాప్స్లో ఏదైనా ఒక కాలం ఏదైనా ఒక టేబుల్ క్రియేట్ చేస్తే మీకు ఆటోమేటిక్గా కొన్ని కాలమ్స్ వచ్చేసి ఉంటాయి. చూడండి ఇక్కడ బై డిఫాల్ట్గా చూడండి ఇవన్నీ వచ్చేసి ఉంటాయి మీకు. సో వాటిని పట్టించుకోవద్దు, మీరు న్యూ కాలం తీసుకోండి. ఇక్కడ న్యూ కాలంలో మనం ఏమనుకున్నాం, ఇక్కడ క్యూఏ కేస్ నెంబర్ అనుకున్నాం కదా ఇక్కడ ఒకటి. సో క్యూఏ టెస్ట్ కేస్ నెంబర్ అని అనుకున్నాం. సో అది ఆల్రెడీ మనకి ఇక్కడ ఒకటి ఉండొచ్చు, లేకపోతే మీరు ఇక్కడ క్యూఏ కేస్ నెంబర్ ఇలా పెట్టుకోండి. సో ఇక్కడ మనకి ఇది ఏదన్నా ఒక ఇలాగా ఒకటి సింగిల్ లైన్ ఆఫ్ టెక్స్ట్ కానీ లేకపోతే ఆటో నెంబర్ అని కూడా పెట్టుకోవచ్చు. ఆటో నెంబర్ అని పెట్టుకుంటే మనకి ఎన్ని డిజిట్స్ ఇవ్వాలని అడుగుతుంది. మనం 7 అని ఇచ్చామనుకోండి, ఇక్కడ ప్రివ్యూ కూడా చూపిస్తుంది చూడండి ఇక్కడ. సో ఇక్కడ మనం క్యూఏ అని ఇస్తే ఇదిగోండి క్యూఏ ఇట్లా ఒక నెంబర్స్ వస్తాయి అన్నమాట మీకు ఇట్లాగా ఇదంతా. ఓకే, క్యూఏ కేస్ నెంబర్ అని ఇట్లా వస్తాయి అన్నమాట మీకు. ఓకేనా. సో ఇప్పుడు దీన్ని సేవ్ చేద్దాం మనం. ఇది అయిపోయింది ఒకటి. తర్వాత ఇంకొక టేబుల్, అదే ఆ టేబుల్లోనే చాయిస్ తీసుకుందాం. ఇక్కడ మనం న్యూ కాలం క్యూఏ చాయిస్. సో ఈ చాయిస్లో మనకి ఏమి ఉండాలి, ఇక్కడ మనకి 2 కంపెనీస్ ఉండాలి. ఇక్కడ సింక్ విత్ గ్లోబల్ చాయిస్ ఉంది, నో పెట్టండి. నో పెట్టి ఇక్కడ మీరు యాపిల్ ఒకటి ఇవ్వండి, తర్వాత శాంసంగ్ అట్లా ఇవ్వండి. ఓకే, సో సేవ్ చేయండి మళ్ళీ ఇది. సో తర్వాత కామెంట్స్ పెడదాం మనం. ఓకే, సో క్యూఏ కామెంట్స్ ఇట్లా ఇద్దాం. ఓకే, జస్ట్ అది సింగిల్ లైన్ చాలు నాకు. సేవ్. తర్వాత మనకి క్యూఏ ఫైనల్ స్టేటస్ అనేది ఏంటో మనకు తెలియాలి. అది స్టేటస్ అనేది మనకు తెలిస్తే బెస్ట్ అనమాట. సో అది పర్వాలేదు, స్టేటస్ అనేది మనకి ఇక్కడ ఆల్రెడీ కొన్ని ఉంటాయి మనకి. స్టేటస్ ఈ అన్న తీసుకోవచ్చు, లేకపోతే ఆ స్టేటస్ మనకి అది ఓకే ఫైన్ మనం అది. సో అయినా మనం ఒకటి పెడదాము, స్టేటస్ అని, ఫైనల్ స్టేటస్ అని ఒకటి పెడదాం ఇక్కడ ఒకటి. క్యూఏ ఫైనల్ స్టేటస్. నేను ఇది కూడా సింగిల్ లైన్ ఆఫ్ టెక్స్ట్ ఇస్తాను, లేకపోతే మీరు చాయిస్ అన్నా తీసుకోవచ్చు, మీ ఇష్టం అది. ఓకే, సో నేను ఇప్పుడు టేబుల్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం బిజినెస్ ప్రాసెస్ ఫ్లోస్ క్రియేట్ చేయాలి. సో ఇప్పుడు మీరు ఇక్కడ ఈ లెఫ్ట్ సైడ్ మెనూలో చూస్తే మీకు ఇక్కడ ప్రాసెస్ అని ఉంటుంది చూడండి. ఇక్కడ ప్రాసెస్కి వెళ్ళండి. ఈ ప్రాసెస్కి వెళ్తే మీకు ఇక్కడ న్యూ అని ఉంటుంది. ఇక్కడ మళ్ళీ మీరు ఇక్కడ ఆటోమేషన్కి వెళ్తే మీకు ఇక్కడ క్లౌడ్ ఫ్లోలో ఇక్కడ ఆటోమేటెడ్ ఇవన్నీ ఉన్నాయి కదా. దాంతోపాటు కిందకు వస్తే ప్రాసెస్ అని చూడండి. ఇక్కడ మీకు బిజినెస్ ప్రాసెస్ ఫ్లో అని ఉంది. క్లిక్ చేయండి. మీరు ఇది క్లిక్ చేస్తే మీరు దానికి ఏదో ఒక నేమ్ పెట్టాలి. క్యూఏ బీపీఎఫ్ అని ఇలా పెడతాను నేను. ఓకే, సో అదే పేరు వచ్చింది. ఇది ఏ టేబుల్ మీద వర్క్ అవ్వాలి ఈ బిజినెస్ ప్రాసెస్ ఫ్లో అని అడుగుతుంది. మనమేమో క్యూఏ ఇచ్చేయం కదా మనం. సో క్యూ మీద వెళ్ళి చూద్దాం. ఇక్కడ మన నేమ్ ఇక్కడ ఇచ్చి ఉండాలి. సో క్యూఏ టేబుల్ ఇదిగోండి. మనం క్యూఏ టేబుల్ మీద వర్క్ చేస్తాము, అది రిలేటెడ్గా ఉండాలి కాబట్టి అది ఇవ్వాలి మనం అక్కడ. ఓకే, సో మనం ఇది ఒకసారి క్రియేట్ చేయగానే ఇది వేరే ఒక ఇంటర్ఫేస్కి తీసుకెళ్తుంది మనకి. అక్కడ ఏంటంటే మనం స్టేజెస్ యాడ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది అనమాట. ఈలోపు మనం
ఏం స్టేజెస్ అని చెప్పుకున్నాం. స్టేజ్ 1 షో క్యూఏ కేస్ నెంబర్. ఓకే, ఫస్ట్ స్టేజ్లో మనం ఈ క్యూఏ కేస్ నెంబర్ చూడాలి ఇక్కడ. అది మనం ఇది ఒకసారి లోడ్ అవ్వగానే మనం చూద్దాం. సో ఇప్పుడు ఇదిగోండి లోడ్ అయింది. సో మనం ఇక్కడ ఏంటంటే ఈ డిజైనర్ అనమాట, ఇది బిజినెస్ ప్రాసెస్ ఫ్లోని డిజైన్ చేయడానికి యూజ్ అవుతుంది. దీంట్లో మనం స్టేజెస్ క్రియేట్ చేసుకోవచ్చు, దాంట్లో కండిషన్స్ క్రియేట్ చేయొచ్చు, దాంట్లో డేటా ఏం పెట్టుకోవాలి అంటే ఫీల్డ్స్ ఏం వస్తాయి, ఒక వర్క్ ఫ్లో పెట్టుకోవచ్చు. ఈ ఫ్లో ఏదైనా వేరే ఫ్లోని కూడా మనం యూజ్ చేయొచ్చు, అన్న వర్క్ ఫ్లోని ఇట్లా చేయొచ్చు, యాక్టివేట్ చేయొచ్చు, ఇవన్నీ మనం పెట్టుకోవచ్చు అనమాట ఇక్కడ. ఓకే, వన్స్ మీరు ఇక్కడ సేవ్ చేసిన తర్వాత మీరు వ్యాలిడేట్ చేసుకోవాలి. వ్యాలిడేట్ చేసుకున్న తర్వాత యాక్టివేట్ చేస్తే అప్పుడు మీకు ఈ బిజినెస్ ప్రాసెస్ ఫ్లో అనేది వర్క్ అవుతుంది అనమాట. ప్రస్తుతానికి వీళ్ళు ఒక శాంపిల్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒకటి మనకి కాంపోనెంట్స్లోకి వెళ్తే ఈ స్టేజ్ ఇచ్చారనమాట. ఈ స్టేజ్కి మళ్ళీ ప్రాపర్టీస్ ఉంటాయి మనకి ఇక్కడ, ఇవన్నీ డిఫైన్ చేసుకోవాలి. మనం ఇక్కడ ఏంటంటే ఫస్ట్ మనది ప్రాసెస్ నేమ్ రాసుకోవాలి. ఇక్కడ ఓనర్ ఎవరు, ఈ నేమ్, డిస్క్రిప్షన్ ఇవన్నీ రాసుకోవచ్చు. సో తర్వాత ఏం చేయాలి, ఇక్కడ మనం ఒక క్యూఏ టేబుల్ అని ఒక కాంపోనెంట్ తీసుకున్నారు వీళ్ళు, స్టేజ్ అని. ఇది మన ఫస్ట్ స్టేజ్. సో ఈ స్టేజ్కి మనం నేమ్ చేయాలి. ఇక్కడ మనం న్యూ స్టేజ్ అని ఉంది కదా, ఇక్కడ మనం ఏమనుకున్నాం క్యూఏ, మన స్టేజ్ నెంబర్ క్యూఏ కేస్ నెంబర్ కాబట్టి మనం ఇక్కడ స్టేజ్ 1 అని అట్లా ఇస్తాను. లేకపోతే సో మనం ఇక్కడ స్టేజ్ 1 అని ఇవ్వండి, లేకపోతే క్యూఏ నెంబర్ ఇట్లా ఇవ్వండి. ఓకే, సో తర్వాత దీని లోపల ఏ ఫీల్డ్ మనకు కనిపించాలనేది ఈ డేటా స్టెప్లో ఉంది చూడండి ఇక్కడ మనకి. ఓకే, సో ఇందాక మీరు ఇక్కడ ఇచ్చినప్పుడు న్యూ స్టేజ్ క్యూఏ కేస్ నెంబర్ అట్లా ఇచ్చినప్పుడు మీరు అప్లై అని క్లిక్ చేస్తే ఇక్కడ మారిద్ది అనమాట మీకు ఈ ప్లేస్లో. సో ఇప్పుడు తర్వాత మనం ఈ డేటా స్టెప్లోకి వెళ్ళి డేటా స్టెప్ కూడా ఇవ్వాలి మనం. కేస్ క్యూఏ కేస్ ఇట్లా ఇచ్చి ఏ ఫీల్డ్ చూపించాలనుకుంటున్నారు మన క్యూఏ టేబుల్లో అది ఇక్కడ చూపించాలి వీళ్ళకి. మనం క్యూఏ కేస్ నెంబర్ చూపించాలనుకుంటున్నాను నేను. ఇది కంపల్సరీగా వాళ్ళు ఎంటర్ చేయాలి అన్నట్టు పెట్టుకోవచ్చు కావాలనుకుంటే, లేకపోతే వదిలేసేయండి అప్లై. ఇది మనకు సీక్వెన్స్ కూడా, ఫస్ట్ సీక్వెన్స్ ఏమొచ్చింది, ఇంకా మీరు ఏదన్నా వేరే ఫీల్డ్ చూపించాలనుకున్నా చూపించుకోవచ్చు ఇక్కడ. ఓకే, ఇది అయిపోయింది. తర్వాత నెక్స్ట్ స్టేజ్ ఏంటి మనకు కావాల్సింది, ఒక నెక్స్ట్ స్టేజ్ ఏంటంటే చాయిస్ అనమాట. యాపిల్ ఆర్ శాంసంగ్ అని కనిపించాలి మనకి. ఓకే, సో ఇక్కడ మనం ప్లస్ క్లిక్ చేయండి. ప్లస్ క్లిక్ చేసి యాడ్ స్టేజ్ క్లిక్ చేయండి మీరు ఇక్కడ. ఇది క్లిక్ చేసి యాడ్ స్టేజ్ వచ్చింది. దీని లోపల మనం ఏం చూపించాలి, డేటా స్టెప్ చూపించాలి. ఆ డేటా స్టెప్ మనకి చాయిస్ కాలం అయి ఉండాలి. సో ఈ స్టేజ్ మనం డిఫైన్ చేయాలి. ఇక్కడ డిసైడ్ క్యూఏ, డిసైడ్ కంపెనీ లేకపోతే. ఓకే, సో తర్వాత కేటగిరీ అవన్నీ అక్కర్లేదు. తర్వాత ఈ డేటా స్టెప్లో మనం ఇక్కడ ఇలా చేసినప్పుడు ఏంటంటే డిసైడ్ క్యూఏ కంపెనీ, తర్వాత మనం అప్లై అని క్లిక్ చేస్తే ఇది రిఫ్లెక్ట్ అవుతుంది ఇక్కడ. తర్వాత మనం చూపించాల్సిన డేటా స్టెప్ ఇక్కడ మనం చూపించాలి. ఇక్కడ చాయిస్ అనమాట, కంపెనీ చాయిస్ ఫర్ క్యూఏ. సో కంపెనీ చాయిస్ అని ఎట్లా ఇస్తున్నా, ఇక్కడ మనం క్యూఏ చాయిస్ తీసుకున్నాం కదా, అది ఇవ్వండి మీరు. ఓకే, సో అప్లై క్లిక్ చేయండి ఇక్కడ. ఓకే, సో ఇప్పుడు మనం ఈ రెండు స్టేజెస్ అయిపోయినాయి మనకి, 2 స్టేజెస్ అయిపోయినాయి. ఇప్పుడు ఇక్కడ నెక్స్ట్ స్టేజ్ ఏంటనేది చూద్దాం. ఇప్పుడు మనం సపోజ్ ఎవరన్నా మనకి ఇక్కడ యాడ్ అని క్లిక్ చేస్తే, ఎవరన్నా మనకి ఇక్కడ వేరే ఒక కండిషన్ కాబట్టి దీంట్లో కండిషన్ ఎవరన్నా న్యూ కండిషన్ అన్నమాట. ఇక్కడ మనకి న్యూ కండిషన్ ఏంటి, ఎవరన్నా మనం ఇక్కడ శాంసంగ్ కండిషన్ అనుకోండి, దీని పేరు యాపిల్ అనుకోండి. ఈ ఫీల్డ్ క్రియేటెడ్ బై కాదు, మన ఫీల్డ్ ఏంటి, క్యూఏ చాయిస్ ఈక్వల్స్ వాల్యూ యాపిల్ అయితే అని మనం ఇట్లా పెట్టుకోవాలి. సో అప్లై. సో ఎవరన్నా కనుక మనకి చాయిస్ యాపిల్ అని తీసుకుంటే తర్వాత ఏమి అవ్వాలి, నెక్స్ట్ స్టెప్ అనేది మనం చెప్పాలన్నమాట. అప్పుడు ఏమి ఇవ్వాలి, మనం ఇక్కడ యాడ్ అని క్లిక్ చేసి ఆ స్టేజ్ అని ఏమి ఇవ్వాలి మనం ఇక్కడ, ఆ స్టేజ్ ఏంటి, సో దానికి ఏంటంటే యాపిల్ స్టేజ్ అని ఇవ్వాలి మనం. యాపిల్ అని ఇవ్వండి ఇక్కడ, యాపిల్ స్టేజ్ అని ఇట్లా అక్కడ మనం కామెంట్స్ చూపించాలి. ఓకే, సో క్యూఏ టేబుల్. సో ఇదంతా ఓకే, అప్లై క్లిక్ చేసి మీరు ఇక్కడ ఈ డీటెయిల్స్లో మీరు ఆ పర్టికులర్ ఫీల్డ్ని తీసుకురావాలి. ఇక్కడ యాపిల్ స్టెప్ అనివ్వండి, యాపిల్ అనివ్వండి, అర్థమవుతుంది వాళ్ళకి. సో ఇక్కడ మనం యాపిల్
క్యూఏ కామెంట్స్ ఇవ్వండి, సరిపోతుంది ఇక్కడ. ఓకే, సో ఇట్లాగే మీరు శాంసంగ్ కూడా రాయాలి. ఇప్పుడు ఇది యాపిల్ అయితే ఇక్కడికి వచ్చింది. సో నో అయితే మరి నో అయితే మనం యాడ్ కండిషన్ రాయాలి ఇక్కడ ఒకటి. ఓకే, యాడ్ స్టేజ్ రాయాలి. ఆ స్టేజ్ ఏంటి? శాంసంగ్ స్టేజ్ అనమాట అది. సో ఇక్కడ మీరు శాంసంగ్ స్టేజ్ అని రాయండి. సో అప్లై చేయండి ఇక్కడ. తర్వాత దానికి సంబంధించిన ఆ ఫీల్డ్ రాసుకోవాలి ఇక్కడ. శాంసంగ్ స్టెప్. ఇక్కడ మనం కామెంట్స్ తీసుకొద్దాం అనుకుంటున్నాం కాబట్టి కామెంట్స్ ఏం లేదు, మనం ఫస్ట్ క్యూఏ కేస్ నెంబర్ కనిపించి తర్వాత డ్రాప్ డౌన్ చాయిస్లా కనిపించి దాంట్లో యాపిల్ సెలెక్ట్ చేస్తే యాపిల్ స్టేజ్ వచ్చింది. యాపిల్ స్టేజ్లో మనం కామెంట్స్ ఇస్తాం. శాంసంగ్ తీసుకుంటే శాంసంగ్ స్టేజ్లో కామెంట్స్ ఇస్తాం. సో ఈ రెండు అయిపోయిన తర్వాత మనం ఒక క్లోజ్ చేసేస్తాం అనమాట. ఓకే, సో మనం ఏం చేయాలి? ఫైనల్గా ఫైనల్ స్టేజ్ ఇచ్చేయాలన్నమాట ఇక్కడ. సో యాడ్ అని క్లిక్ చేసి ఫైనల్ స్టేజ్కి వెళ్ళిపోవాలి అది ఇక్కడ మనకి. సో ఇక్కడ నేను క్లిక్ చేస్తున్నా. ఫైనల్ స్టేజ్ మనకి ఇదా అని డౌట్ ఉంది చూడండి. ఇప్పుడు ఫైనల్ స్టేజ్ ఏమైంది? ఈ రెండిట్లో ఏదో ఒకటి సెలెక్ట్ అయ్యి ఇక్కడికి రావాలి. అంటే ఒకటి కామన్గా రావాలన్నమాట మనకి. కామన్గా అయితే ఇక్కడ మనకి ప్రస్తుతానికి కనిపించలా. సో ఏం చేద్దామంటే నేను ఇక్కడ యాడ్ చేస్తాను, లేకపోతే ఇక్కడ యాడ్ చేద్దాం. దీన్ని ఫైనల్ స్టేజ్ అని ప్రస్తుతానికి రాద్దాం, మనం చూద్దాం. ఇప్పుడు మనం ఇక్కడ ఫైనల్ స్టేజ్కి వచ్చినప్పుడు జస్ట్ మనం ఇంక ఇక్కడ ఏమి రాయద్దు. ఫైనల్ స్టేజ్ ఎక్కడన్నా స్టేజెస్లో స్టేటస్ పెట్టుకుందాం, లేకపోతే ఫైనల్ స్టేజ్ అన్నట్టు, లేకపోతే ఎంట్రీ కానీ అట్లాంటివి ఏమైనా ఉంటే చూద్దాం మనం. ఇంక ఇక్కడన్నా ఇదిగోండి, ఇక్కడ ఏమీ లేదు. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇక్కడ ఇదైతే ఇది ఫైనల్ స్టేజ్ అని మనకు వచ్చేసింది కదా. సో తర్వాత ఇక్కడ మనం కావాలనుకుంటే ఏమన్నా పెట్టచ్చు, లేకపోతే వదిలేసేయండి. ఇక్కడ మనం క్రియేటెడ్ బై ఒకటి కనిపించేటట్టు పెట్టండి, లేకపోతే స్టేటస్ రీజన్ క్లోజ్ కానీ ఏదన్నా ఒకటి స్టేటస్ రీజన్ ఏదైనా రాస్తానంటే పెట్టుకోండి. అక్కడ మీరు స్టేటస్ రీజన్ అని పెట్టాను నేను ప్రస్తుతానికి. సో న్యూ స్టేజ్, ఇక్కడ ఫైనల్ స్టేజ్ ఫైనల్ రీజన్ అని రాస్తున్నా. అప్లై. సో ఈ మొత్తానికి మళ్ళీ వెళ్ళి మనం ఇక్కడ ఫైనల్ స్టేజ్ అని రాద్దాం. సో ఫైనల్ స్టేజ్ ఇక్కడ. సో ఇలా రాసుకోండి, ఫైనల్ స్టేజ్. అప్లై చేయండి ఇక్కడ. ఓకే, ఇప్పుడు ఏం చేస్తారంటే మనకి కనెక్టర్ ఈ రెండిట్లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసి ఇక్కడికి రావాలి. కాబట్టి మనం ఇలా సెలెక్ట్ చేసి ఈ కనెక్టర్ మనం దీనికి ఇవ్వాలి. ఇక్కడ మనం ఈ కనెక్టర్ ఉంది కదా, దీనికి అప్లై చేసి కనెక్ట్ చేయాలి. ఇప్పుడు దీనికి కనెక్ట్ అవ్వాలి. ఇప్పుడు మనం ఇది కనెక్ట్ అయిందనమాట. చూసారా? ఇప్పుడు మనకి కండిషన్ ఇక్కడైతే యాపిల్ స్టేజ్కి వెళ్ళింది, యాపిల్ స్టేజ్ నుంచి ఇక్కడికి వచ్చింది. ఈ కండిషన్ మీకు శాంసంగ్ అయితే మనం ఇక్కడికి ఫైనల్ స్టేజ్కి కనెక్ట్ చేస్తున్నాం అన్నమాట. ఓకే, సేవ్ చేద్దాం. అప్పుడు దీన్ని అప్లై చేసి సేవ్ చేద్దాం. మీరు మెయిన్గా ఒక 2 స్టేజెస్ని కనెక్ట్ చేసుకోవాలంటే ఫస్ట్ స్టేజ్ దీనికి సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనకి కనెక్టర్ అని ఉంది కదా, ఆ కనెక్టర్ క్లిక్ చేస్తే నెక్స్ట్ కనెక్టర్కి అది కనెక్ట్ అయ్యిద్ది అనమాట. అది అట్లా మీరు చూసుకోవాలి, అది జాగ్రత్తగా. సేవ్ చేద్దాం. సేవ్ చేస్తే వ్యాలిడేషన్ సక్సెస్ఫుల్ ఉంది. ప్రొసీడ్ మే నీడ్ ఫర్దర్ వ్యాలిడేషన్స్ ఫర్ యాక్టివేషన్ అంట. చూద్దాం మనం. సేవ్ అవుతుంది ఇది అయితే. ఏమైనా ఎర్రర్స్ ఉంటే మనకు చూపించేది ఇప్పుడే. ఈ సేవ్ అవటానికి కొంచెం టైం పట్టిద్ది. చూడండి, అది మనకి ఇంకోటి ఏదో లోడ్ అవుతుంది ఇక్కడ. సో ఇది ఇక్కడ ఏదో ప్రాబ్లం వచ్చింది. డైనమిక్స్ ఇది డౌన్లోడ్ లాగ్ ఫైల్ అంటుంది. సో ఇది మనం తీసేద్దాం ప్రస్తుతానికి. ఓకే, దీన్ని యాక్టివేట్ చేద్దాం. యాక్టివేట్ అవుతుంది బిజినెస్ ప్రాసెస్లో. దేనికి యాక్టివేట్ అవుతుంది? ఆ పర్టికులర్ టేబుల్కి ఇది యాక్టివేట్ అవుతుంది అనమాట. సో మనం ఇక్కడ బిజినెస్ ప్రాసెస్లో కనుక కరెక్ట్గా వస్తే మనకి ఇక్కడ సొల్యూషన్స్లో మనకు కనిపించింది అనమాట. ఇక్కడ ఇది కొంచెం టైం తీసుకుంటుంది.
మనం ఇక్కడికి వెళ్తే మనకి ఆ పర్టికులర్ బిజినెస్ ప్రాసెస్లో ఇక్కడికి రావాలి. నేను రీఫ్రెష్ చేస్తున్నాను ఇప్పుడు. ఇంకా అది ఇంకా రాలేదు, అంటే ఇది ఇంకా ఇక్కడ యాక్టివేట్ అవ్వలేదు అనమాట. చూద్దాం, వెయిట్ చేద్దాం కాసేపు. సో ప్రాసెస్ యాక్టివేషన్ అవుతుంది. సో ఇంకా ఈ మోడల్ డ్రివెన్ యాప్స్లో బిజినెస్ ప్రాసెస్ ఫ్లోస్ నేర్చుకోవాలి. దాని తర్వాత మనం బిజినెస్ రూల్స్ కూడా ఉంటాయి అన్నమాట, అది కూడా నేర్చుకోవాలన్నమాట. అప్పుడు కంప్లీట్గా మనకి ఒక ఐడియా వస్తుంది ఎందుకు ఇది క్యాన్వాస్ యాప్తో డిఫరెంట్ అని మనకి ఇది. ఓకే, సో మనం వెయిట్ చేద్దాం. ఈ ప్రాసెస్ యాక్టివేట్ చేసేంత వరకు ఒక టైం పడుతుంది. ఇది ఆల్రెడీ క్రియేట్ చేసి చూపిస్తుంది. ఇదిగోండి వచ్చింది ఇక్కడ మనకి ఆటోమేటిక్గా. కానీ ఇక్కడ ఇంకా నాకు యాక్టివేట్ అయిందో లేదో మనం ఇక్కడ చూడొచ్చు. స్టేటస్ ఆఫ్లోనే ఉంది చూడండి ఇక్కడ మీకు. సో ఇక్కడ ఏమన్నా మనం టర్న్ ఆన్ చేస్తే అవ్వచ్చు, కానీ ఇది అయిపోయింది ఇప్పుడు మనకి. ఓకే, సో మనం ఇప్పుడు మళ్ళీ రీఫ్రెష్ చేసి చూద్దాం. సో ఇక్కడ నేను దీన్ని టర్న్ ఆన్ చేస్తున్నాను, ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఈ బిజినెస్ ప్రాసెస్లోని. ఓకే, టర్న్ ఆన్. సో టర్న్ ఆన్ చేస్తే ఏమైందంటే మనకి ఇప్పుడు నెక్స్ట్ నుంచి మీరు క్రియేట్ చేస్తున్న ఐటమ్స్ ఉంటాయి కదా, ఐటమ్స్ అన్నీ మీకు ఇక్కడ వస్తాయి అన్నమాట. సో ఇప్పుడు మనం ఈ యాప్లో ఆ పర్టికులర్ టేబుల్ని యాడ్ చేసుకుందాం. నేను యాప్లో లోపలికి వెళ్ళాను, ఇక్కడ కస్టమైజ్ చేయడానికి. ఇప్పుడు మనకి ఇక్కడ యాడ్ పేజ్ అని ఒకటి కనిపిస్తుంది కదా లెఫ్ట్ సైడ్న, అక్కడ క్లిక్ చేయండి. అక్కడ క్లిక్ చేసి డేటా ఓకే, ఇప్పుడు క్యూఏ టేబుల్ వచ్చింది. సైన్ ఇన్ ఒకసారి సేవ్ చేద్దాం. ఒకసారి ప్లే చేద్దాం. ప్లే చేస్తే క్యూఏ టేబుల్స్ రావాలి యాక్చువల్గా ఇక్కడైతే. సో మేబీ ఇంకా అవ్వలేదు, ఇది టైం పడుతుంది. ఆగండి ఒకసారి. ఇదిగోండి మనం ఇప్పుడు క్రియేట్ చేసాం కదా. సో క్యూఏ టేబుల్స్ ఉన్నాయి మనకి ఇక్కడ. మనకి ఏదైనా మనం ఇప్పుడు కాకపోతే మనం అన్ని కాలమ్స్ ఒకసారి చూపించాలి దానికి, వ్యూలో కానీ ఫామ్లో కానీ. మనం ఓకే, ఫామ్లో మనం ఒకసారి వెళ్దాం. సో ఇక్కడ మనం ఈ ఫామ్కి వెళ్తే, క్యూఏ ఫామ్కి వెళ్తే ఇక్కడ క్లిక్ చేయండి. క్యూఏ ఫామ్లో అన్ని కాలమ్స్ కనిపించేటట్టు మనం ఇద్దాం. ఇక్కడ చూడండి రెండే ఉన్నాయి మనకి ప్రస్తుతానికి. ఇక్కడ మనం ఇక్కడ అన్నీ కనిపించేటట్టు ఇద్దాం. క్యూఏ నెంబర్, QA choice, QA comments, QA ఇట్లా ఇవ్వాలి మీరు. ఓకే, ఇట్లా ఇచ్చేసిన తర్వాత సేవ్ అండ్ పబ్లిష్. ఓకే, సేవ్ అండ్ పబ్లిష్ చేసిన తర్వాత మనం ఇప్పుడు ఆ పర్టికులర్ ఏదైతే మనకి ఇక్కడ ఉందో ఒకసారి ఇక్కడ మనం రీఫ్రెష్ చేసి చూద్దాం. అన్ని మనకి కనిపిస్తున్నాయి చూడొచ్చు మనం. అది న్యూ అనే క్లిక్ చేస్తే కానీ మనకు తెలియదు. ఇదిగోండి న్యూ అని క్లిక్ చేస్తే ఇదిగోండి మనకు మొత్తం వస్తుంది ఇప్పుడు ఇక్కడ. ఓకే, అన్నీ వస్తున్నాయి కదా. సో ఇప్పుడు మనం క్రియేట్ చేసిన బిజినెస్ ప్రాసెస్లో ఇక్కడ మనకి స్టేజెస్ లాగా చూపిస్తుంది. ఇదిగోండి ఇక్కడ మీకు క్యూఏ కేస్ నెంబర్. ఇక్కడ మనం ఏదన్నా కావాలంటే మనం యాడ్ చేయొచ్చు అన్నమాట. ఇక్కడ మనం అట్లా ఇక్కడ నేను 1 2 3 4 అని యాడ్ చేశాను అనుకోండి ఇప్పుడు. ఓకే, సో 1 2 3 4 అని యాడ్ చేస్తా, సేవ్ చేస్తాను ఇక్కడ. ఓకే, ఇక్కడ 1 2 3 4 అని ఇలా కనిపిస్తుంది. నెక్స్ట్ స్టేజ్కి వెళ్తున్నాం. ఇప్పుడు నెక్స్ట్ స్టేజ్కి వెళ్తే మనం ఇక్కడ డిసైడ్ చేసుకోవాలి ఏ కంపెనీ అనేది. నేను కంపెనీ చాయిస్ యాపిల్ డిసైడ్ చేసుకుంటే నెక్స్ట్ స్టేజ్ నాకు ఇక్కడ యాపిల్ అని కనిపిస్తుంది చూడండి. ఇక్కడ మనం కామెంట్స్ ఇవ్వాలి. ఇక్కడ మీరు హాయ్
టెస్టెడ్ iPhone 17. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ స్టేజ్కి వెళ్తే మీకు ఫైనల్ రీజన్ యాక్టివ్ అయితే యాక్టివ్, ఇట్లా మీరు ఒకటి ఫినిష్ చేసేసేయండి. మీకు ఫైనల్ అయిపోయింది అనమాట ఈ స్టేజ్. ఇంకా సేవ్ చేసేస్తే మీకు ఒకటి సేవ్ అయిపోద్ది ఇంకా. సో నెక్స్ట్ మళ్ళీ ఇంకోటి మీరు చూస్తే ఇంకొకటి చేద్దాం. ఇక్కడ మనకి ఇక్కడ 5 6 7 8 ఇస్తాను, నేను సేవ్ చేస్తా. తర్వాత ఇక్కడ డిసైడ్ చేసినప్పుడు శాంసంగ్ తీసుకుంటాను నేను ఇక్కడ. సో శాంసంగ్ తీసుకుంటే మనకి శాంసంగ్ స్టేజ్ ఆల్రెడీ ఉంది కదా. ఇక్కడ మనం టెస్టెడ్ S26 ఇట్లా ఇచ్చేస్తే ఇది మనం యాక్చువల్గా నెక్స్ట్ అని వెళ్ళాలి మనం. ఓకే, ఇక్కడ నెక్స్ట్ వచ్చింది, ఇక్కడ కూడా ఇది టెస్ట్ అని నెక్స్ట్ ఇక్కడ ఫినిష్ చేసేయండి మీరు. ఓకే, మీరు ఇక్కడ కాలమ్స్కి ఏదన్నా ఇంకా చాలా పెట్టుకోవచ్చు. ఈ కంపెనీ చాయిస్ అని ఒకటే కాదు, ఇంకా నిన్న డేటా స్టెప్లో మీరు ఎన్ని యాడ్ చేస్తే అన్ని కాలమ్స్ వస్తూ ఉంటాయి అన్నమాట ఇక్కడ మీకు. అది ప్రాబ్లం ఏం లేదు, మీకు మీరు సేవ్ చేస్తే సేవ్ అయిపోతుంది అనమాట. సో ఇట్లా మనం బిజినెస్ ప్రాసెస్లోని ఇట్లా మన మోడల్ డ్రివెన్ యాప్స్లో ఉన్న ఫామ్ని రిలేషన్ ఇదన్నమాట. మనకి స్టేజెస్ ఏమో మనకి మోడల్ డ్రివెన్ యాప్స్ ఫామ్లో కనిపిస్తాయి, బిజినెస్ ప్రాసెస్లో ఏమో సొల్యూషన్లో మనం క్రియేట్ చేయాలన్నమాట, అట్లా అనమాట. ఓకే, ఇప్పుడు మళ్ళీ మనం బ్యాక్ వెళ్ళిపోతే మనం క్రియేట్ చేసిన వ్యూ ఉంది కదా, ఈ QA వ్యూలోకి వెళ్ళి మనకు సంబంధించిన కాలమ్స్ మనం చూపించమని దానికి చెప్పచ్చు అనమాట. ఇక్కడ చూడండి, QA అనేస్తే ఇదిగోండి, QA నెంబర్ ఒకటి, QA చాయిస్ కనిపించింది, QA కామెంట్స్ కనిపిస్తాయి, QA ఫైనల్ స్టేటస్ కనిపిస్తాయి అన్నమాట మనకి ఇట్లా. ఓకే, సో అట్లా మనకి ఇంకా అక్కర్లేని కావాలంటే తీసేయచ్చు. ఇప్పుడు ఇది అక్కర్లేదు అనుకోండి, మనకి రిమూవ్ చేసేయండి మీరు. ఇది అక్కర్లేకపోతే రిమూవ్ చేసేయండి. ఓకే, ఇప్పుడు నేను సేవ్ అండ్ పబ్లిష్ క్లిక్ చేస్తా. సేవ్ అండ్ పబ్లిష్ క్లిక్ చేసి మళ్ళీ నేను నా మోడల్ డ్రివెన్ యాప్లోకి వెళ్ళిపోతాను ఇక్కడ. ఓకే, హోమ్కి వెళ్ళిపోతాను. ఇక్కడ నేను ఇప్పుడు మనకి రెండే కనిపిస్తున్నాయి కదా, వ్యూ మార్చాం కదా మనం. చూడండి, ఇప్పుడు మళ్ళీ మనకు క్లిక్ చేస్తే అన్నీ కనిపిస్తున్నాయి కాలమ్స్ ఇట్లా మనం. ఓకే, ఇట్లా. సో ఇక్కడ మేబీ మనకి ఒక ఫైనల్ అనేది ఒకటి, అది యాక్టివ్ అనేది మనం ఇంకా సరిగ్గా అది రాలేదు, అది ఒకటి మనం తర్వాత చూద్దాం. ఇప్పుడు ప్రస్తుతానికైతే మనం ఇక్కడ ఏదన్నా ఒకటి క్రియేట్ చేసుకుంటే ఐటమ్ దాంట్లోకి బిజినెస్ ప్రాసెస్లో మనకి ఎనేబుల్ అయిందనమాట చక్కగా అట్లా. సో ఇది ప్రాసెస్ అనమాట మనకి మోడల్ డ్రివెన్ యాప్స్లో బిజినెస్ ప్రాసెస్ ఫ్లో చూపించడానికి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.